సిస్టంలో బోలెడని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని పట్టుకుని సాగతీస్తూ కూర్చోవడం ప్రభుత్వం పని కాదు. ఆ ప్రభుత్వం అనేటువంటిది ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. దానికి అడ్డంకులు చెప్పడం ఉద్యోగి పని కాదు. దాన్ని సక్రమంగా అమల్లోకి తీసుకొచ్చి ఆచరణలో చూపించడం ఉద్యోగి పని అవ్వాలి అన్నటువంటిది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు ఆయన్ని బదిలీ చేస్తే ఊరుకోమని విజయవాడలో ర్యాలీలు జరిగినాయి. బదిలీ చేయడానికి వీల్లేదని ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అదే ప్రవీణ్ ప్రకాష్ని తర్వాత బదిలీ చేయాలని ఊరేగింపులు జరిగినాయి. ఎందుకని? ముందేమో రోడ్ల విస్తరణ చేపడుతున్నందుకు గాను ఆయన్ని అభినందిస్తూ మేధావి సంఘాలు, అదే మేధావి సంఘాలకు సంబంధించిన కొన్ని క్లబ్బులని కూడా ఆ కూల్చివేతల్లో చేసేటప్పటికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఉద్యమించినటువంటి పరిస్థితి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలకు సంబంధించినటువంటి రహదారుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ శతాబ్దాలుగా అనుకోవాలేమో, అసాధ్యమైనటువంటిది. ఇవాళ పాత బస్తీ, విజయవాడ పాత బస్తీ, గుంటూరు పాత గుంటూరు చూస్తే ఎట్లాంటిది ఉంటుందో అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళ పెద్ద రోడ్లు ఉన్నాయి అంటే ఆయన తర్వాత ఎవడు కట్టలేకపోయాడు, ఆయన ముందు ఎవడు వేయలేకపోయాడు. దట్ ఈజ్ ప్రవీణ్ ప్రకాష్. అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉన్నటువంటి వాడు. బోలెడని లీగల్ లిటిగేషన్, ఓ లీగల్ లిటిగేషన్తో ఎంత పెద్ద డెవలప్మెంట్ అయినా ఆపవతల పడేయచ్చు. అట్లాంటి దాన్ని అన్నిటినీ ఛేదిస్తూ చేసుకొచ్చినటువంటి వాడు. విద్యా వ్యవస్థ మార్పులకు సంబంధించినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నారు, అమలు చేసి చూపెట్టారు. స్కూళ్లలో బ్లాక్ బోర్డు మీద చాకు పీసుల దగ్గర నుండి టెక్నాలజీ మార్చి చూపెట్టారు. ప్రైవేటు సంస్థలకి మాత్రమే పరిమితమైనటువంటి విద్యా వ్యవస్థని అందులోకి తీసుకొచ్చారు. బట్ లోపం ఒక్కటి ఉంది, టీచర్లు ఆ సబ్జెక్టులు బోధించగలిగిన స్థాయి లేదు వాళ్ళకి. వాళ్ళ పిల్లల్ని అలా బోధించే వేరే సంస్థలకు పంపిస్తున్నారు. అందువలన అంత కష్టం. వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తా దశల వారీగా చేద్దాం అనుకున్నారు. కానీ అది టీచర్లకు కోపం వచ్చింది. ఆ కోపంతో పాటుగా టీచర్ అంటే హోంవర్క్ నుంచి అసలు పిల్లలకి జవాబుదారి పిల్లల తల్లిదండ్రులకి అన్నటువంటి ఒత్తిడి చేశారు. అది టీచర్లలో కోపం వచ్చింది. ఆయన్ని దిగేదాకా వెంటాడారు. జగన్ ఒప్పుకోకపోతే ఆ తర్వాత జగనే దిగిపోయాడు. బట్ ఆయన్ని ఇప్పుడు సాగనంపారు. ఆయనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. వెరీ గుడ్, శాల్యూట్ అండి ప్రవీణ్ ప్రకాష్ గారు. నిజాయితీగా చిట్ట చివరి దాకా ఉన్నారు. ఎవడు ఎట్లా ట్రోల్ చేసినా సరే. నేనైతే ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిత్వాన్ని చూశాను, వ్యక్తిని చూశాను, పనితీరుని మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి చూశాను. ఆనాడు చంద్రబాబు ఏది కోరుకుంటే అది సక్రమంగా నిర్వర్తించినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధంగా సక్రమంగా నిర్వర్తించినవాడు. ప్రాబ్లం వల్ల నాడు హీరో అయినవాడు నేడు జీరో అయ్యాడు. బికాజ్ ఆఫ్ మీడియా, బికాజ్ ఆఫ్ మేధావిత్వం. కానీ ఆయనకి కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి వాడు, నిజాయితీపరుడు, చిట్ట చివరిదాకా నిజాయితీగానే బతికాడు. ఆయన మీద ఎవడు ఏ ముద్రలు వేసినా సరే ప్రాక్టికల్గా అయితే మాత్రం బాధ్యతగా వ్యవస్థలు నడిపినోడు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి ట్యాబుల నుంచి ప్రతి ఒక్కటి నిర్వర్తించినటువంటి వాడు. నాకు ఉన్నటువంటి అవగాహన మేరకైతే అద్భుతమైనటువంటి పని చేసి చూపించాడు. పని చేసేవాడి పట్ల ఎప్పుడూ శత్రుత్వం ఉంటుంది. పళ్ళుండే చెట్టుకే రాళ్ళు తగులుతాయి, రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అట్లాంటిదే హ్యాపీగా ఎప్పటికన్నా ఈ దరిద్రపు రాజకీయాలు, ఈ రొంపిలో నుంచి బయటికి వెళ్ళి మీ రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదించండి సార్. మీలాంటి నిజాయితీ పరులు ఈ సమాజానికి ఇప్పుడు అక్కర్లా.